హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యోగేష్ కమెంటరీ. నేను మీ యోగేష్. ఈరోజు మనం బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 1 ఎపిసోడ్ 4లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ముందు ఎపిసోడ్స్ అన్నిటినీ చూస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. పోయిన ఎపిసోడ్ లో వాల్టర్ తన వైఫ్ స్కైలర్ దగ్గర నుండి తప్పించుకోవడానికి నాకు క్యాన్సర్ ఉందన్న నిజాన్ని చెప్పి తప్పించుకుంటాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో హ్యాంక్ అతని ఆఫీస్ లో ఒక మీటింగ్ వేసి, హే గాయ్స్, మనకు ఒక గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే మెయిన్ డ్రగ్ డీలర్ అయిన క్రేజీ 8 కనిపించకుండా పోయాడు. ఒకవేళ ఏదైనా గ్యాంగ్ వార్ లో వాడు చనిపోయి ఉండొచ్చు, ఎవరైనా మనని చంపుండొచ్చు. వాడి బాడీ ఇంకా మనకు దొరకలేదు, వాడి కార్ మాత్రమే మనకు కనిపించింది. ఇది మనకు ఒక గుడ్ న్యూసే. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాడి కార్ లో ఒక మెత్ శాంపుల్ ఉంది. దాన్ని ల్యాబ్ కి పంపితే అక్కడున్న వాళ్ళు ఇంతవరకు ఇంత ప్యూరెస్ట్ మెత్ ని చూసిందే లేదని చెప్పి చెప్తున్నారు. సో ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా ఒకడు వచ్చిన్నాడు. వాడు ఎవరు ఏంటని చెప్పి మనకు తెలియలే. దాన్ని తెలుసుకోవాలంటే ఇదిగో ఈ మాస్క్ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి తెలుసుకోవాలి. ఈ మాస్క్ ని టెస్ట్ చేసి చూసినప్పుడు ల్యాబ్ లో మనం టెస్ట్ కి ఇచ్చాం కదా మెత్ శాంపుల్, ఇందులో ఉన్న మెత్ శాంపుల్ అంతా ఒక్కటేగా ఉంది. సో వాడు ఎవరు ఏంటి అని మనం తొందరగా కనిపెట్టలేకపోతే మనకి పెద్ద తలకాయ నొప్పిగా వచ్చి పడుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నప్పుడు మన వాల్టర్ ఇంట్లో చాలా రిలాక్స్ గా పళ్ళు తోముతూ ఉన్నాడు. తర్వాత వాల్టర్ ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ. అందులో హ్యాంక్, మేరీ, జూనియర్, స్కైలర్, వాల్టర్ ఉన్నారు. మన వాల్టర్ బాబీక్యూ చికెన్ అంతా ఇచ్చి వైన్ తాగుతూ పార్టీని స్టార్ట్ చేశారు. అప్పుడు హ్యాంక్ జూనియర్ తో, హేరా, ఈ వయసులో లవ్ బటర్ఫ్లైస్ అంతా ఎగురుతూ ఉంటాయి కదా, ఎవరినైనా లవ్ చేస్తూ ఉన్నావా అని అడిగాడు. అందుకు జూనియర్, అలాంటివన్నీ మనకి సెట్ అవు హ్యాంక్, నన్నెవరు లవ్ చేస్తారు చెప్పండి అని అడిగాడు. హ్యాంక్, ఒరే, లవ్ కి మొహంలో ఉన్న అందం అంతా ఏం పెద్ద అక్కర్లేదురా, కాన్ఫిడెంట్ ఉంటే చాలు. నీకు మీ నాన్న అమ్మ ఎలా లవ్ చేసుకున్నారో తెలుసా? సరే వాల్టర్, నీ లవ్ స్టోరీని నీ కొడుక్కి చెప్పు అని చెప్పాడు. వాల్టర్ సరే అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. స్కైలర్ ఒక హోటల్లో క్యాషియర్ గా పనిచేసేది. సో నేను కూడా ఆమె కోసం మా హోటల్కి వెళ్ళి గ్రిల్ చికెన్ ఆర్డర్ చేసి తినేవాడిని. ఎప్పుడు చూసినా ఆమె బిల్లింగ్ కౌంటర్ లో కూర్చుని ఏదో ఒకటి రాస్తూ ఉండేది. ఏంటబ్బా అది అని చెప్పి తొంగి చూస్తే క్రాస్ వర్డ్ పజిల్స్. సరే అని చెప్పి నేను కూడా ఆ పేపర్ ని తీసుకొని పజిల్స్ ని డీకోడ్ చేయడం మొదలు పెట్టాను. ఒకరోజు దీంతో ఏదో ఒకటి మాట్లాడాలరా అని చెప్పి, మేడం ఇందులో ఈ పజిల్స్ ఉంది కదా, నెక్స్ట్ వర్డ్ ఏంటి అని చెప్పి అలా ఆమెతో పులిహోర కలిపి అలా స్టార్ట్ అయింది మా లవ్ స్టోరీ అని చెప్తూ ఉన్నప్పుడు స్కైలర్ పక్కన కూర్చొని ఏడవడం మొదలు పెట్టింది. మేరీ, ఓ స్కైలర్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే స్కైలర్ పైకి లేసి, ఆయన్నే అడగండి, ఆయనే చెప్తాడు అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. మేరీ, వాల్టర్ అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు స్కైలర్ ఏడుస్తోందో మాకెప్పుడు చెప్తారా లేదా అని చెప్పి అడగ్గా వాల్టర్, నాకు క్యాన్సర్, అది కూడా లంగ్ క్యాన్సర్ అని చెప్పాడు. దాన్ని విన్న అందరికి షాక్. తర్వాత అందరూ లోపలికి వెళ్ళి స్కైలర్ ని ఓదారుస్తున్నారు. జూనియర్ రూమ్ లో కూర్చొని హ్యాపీగా సాంగ్స్ వింటున్నాడేమో అని చూస్తే వాడు ఏడుస్తున్నాడు. ఎంతైనా వాల్టర్ ని వీడు ఎగతాలు చేయొచ్చు, కానీ వాల్టర్ వీడి యొక్క నాన్న కదా, అందుకే ఏడుస్తున్నాడు. వాల్టర్ కి క్యాన్సర్ అన్న విషయాన్ని హ్యాంక్ నమ్మడానికి సిద్ధంగానే లేడు. ఎందుకంటే వాల్టర్ వాడి జీవితంలో సిగరెట్స్ ని ముట్టుకునిందే లేదు, నీకెలారా క్యాన్సర్ అని చెప్పి షాక్ అవుతున్నాడు. వెంటనే స్కైలర్, ఎప్పుడు చూసినా కెమికల్స్ మధ్యలో ల్యాబ్ లోనే ఉంటాడు కదా, దాని మూలంగానే ఏదైనా వచ్చుండాలి అని చెప్పి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. వాల్టర్, లేదు స్కైలర్, నేను కెమికల్స్ తో చాలా సేఫ్ గా ఉంటాను, దానివల్ల ఏం రాలేదు అని చెప్పాడు. అందుకు స్కైలర్, అయితే దేని మూలంగా వచ్చింది క్యాన్సర్ చెప్పండి అని చెప్పి అడగ్గా మేరీ, సరే సరే జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి మాట్లాడడంలో ఏ ప్రయోజనమూ లేదు, నెక్స్ట్ స్టెప్ ఏంటో దాన్ని చూద్దాం రండి. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి సెకండ్ ఒపీనియన్ ట్రై చేద్దాం, క్యాన్సర్ కి ఇప్పుడంతా ట్రీట్మెంట్ ఉందంట, దాన్ని ట్రై చేద్దాము అని చెప్పింది. వెంటనే స్కైలర్, సరే రేపు మార్నింగ్ నేను వాల్టర్ అక్కడికి వచ్చేస్తాము. జూనియర్ లోపల ఇప్పుడు తనీగా ఉన్నాడు, సో నేను వెళ్ళి వాడి పక్కన ఉండబోతున్నా. పాపం పిల్లోడు ఈ విషయం తెలిసి చాలా బాధపడుతూ ఉంటాడు అని చెప్పి మేరీ అండ్ స్కైలర్ అక్కడ నుండి వెళ్ళిపోయారు. హ్యాంక్ కొంచెం ఫీలింగ్ గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడు వాల్టర్, నేను ఇలా అంటున్నానని చెప్పి తప్పుగా అనుకోకు, నీకు ఏం జరిగినా సరే నేను నీ ఫ్యామిలీని చూసుకుంటాను అని చెప్పాడు. వాల్టర్ సరే అని చెప్పి తల ఊపుతున్నాడు. కానీ మన వాల్టర్ కి ఇప్పుడు కావాల్సిందంట డబ్బు మాత్రమే.
అదే ఆయన యొక్క ఫస్ట్ ప్రయారిటీ. కట్ చేస్తే జెస్సీ ఇంట్లోకి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చినారు. ఒకడేమో లావుగా ఉన్నాడు, వీడి పేరు కాంబో, అండ్ ఇంకొకడు స్కిన్నీ పీట్, చాలా బొక్కగా ఉన్నాడు. ఈ కాంబో అనేవాడు టాయిలెట్ కి వెళ్ళొచ్చేటప్పుడు ఆ సీలింగ్ లో ఉన్న బొక్కను చూసి అక్కడేదో పెద్ద బొక్క ఉన్నట్టుంది, ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగిందా అని అడిగాడు. జెస్సీ అదంతా ఏం లేదు, ఈ ఇంటి ఓనర్ ఉంది కదా, ఆమె వేరే వాళ్ళకి ఇల్లు అమ్మడం కోసం ఏదో ఇంటీరియర్ వర్క్ చేస్తూ ఉంది, దానివల్లే నా కళ్ళకు కూడా గాయమైంది అని చెప్పి కవర్ చేస్తున్నాడు. స్కిన్ని, ఈరోజు సండే కదా, నీ దగ్గర ఏదైనా మెత్తుందా? నువ్వు ఎప్పుడు చూసినా చైనీస్ వాడితో తిరుగుతూ ఉంటావు కదా, వాడు పోలీసుల దగ్గర ఇరుక్కొని బెయిల్లో బయటకు వచ్చున్నాడంట, కానీ మాకు కనిపించలేదు అని చెప్పాడు. అందుకు జెస్సీ, వాడిని నేను కూడా చూడలేదు స్కిన్ని, నేను నా ఇంకొక పార్ట్నరు కలిసి ఒక మెత్తను తయారు చేశాము, అది వేరే లెవెల్లో ఉంది, కానీ దాన్ని నేను వాడి నాకు ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి, సో ఈరోజు మనం గంజాయి కొడదామా అని అడిగాడు. కిన్నీ అండ్ కాంబో, బచ్చా ఈ గంజాయి కొట్టడానికి మీ ఇంటి దాకా రావాలా, అవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయిలే అని చెప్పి ఇద్దరు లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. జెస్సీ, లేదురా, ఊరికే మమ్మల్ని ఆట పట్టించడానికి చెప్పాను అంతే, మీకు కాకుండా ఎవరికి ఇస్తాను, మీరిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ రా అని చెప్పి ముగ్గురు జెస్సీ ఇంట్లోనే హ్యాంగ్ అవుట్ చేస్తున్నారు. తర్వాత మార్నింగ్ లేసి కూడా ఈ జెస్సీ గడ ఆగల, దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నాడు. కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు, ఒకటి చేతిలో కత్తి, ఇంకొకటి చేతిలో బాంబు. అయ్యయ్యో, క్రేజీ గాడే ఈ మనుషుల్ని పంపించుంటాడు అని చెప్పి వేగంగా అక్కడి నుండి గోడ దూకి పారిపోయాడు. చూస్తే వాళ్ళిద్దరు స్టూడెంట్స్ ఏదో పాంప్లెట్ ని డోర్ కతికించి వెళ్తున్నారు. ఈ జెస్సీ గాడు ఆ మెత్ ని యూజ్ చేసి ఇలాంటి ఇల్యూషన్స్ వస్తూ ఉంది. కట్ చేస్తే ఈ వాల్టర్ బాత్రూమ్ లో ఆయన కాళ్ళకైన గాయానికి మందు వేస్తూ ఉన్నాడు. అదే క్రేజీ గాడు ఆ ప్లేట్ ముక్కతో గుచ్చాడు కదా, దానికైన గాయానికి. అమ్మయ్య అని చెప్పి మళ్ళీ ప్యాంట్ వేసుకుంటే దానికి బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. సరే అని చెప్పి దాన్ని విప్పి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ దగ్గు రావడం మొదలు పెట్టింది. స్కైలర్ డోర్ ని నాక్ చేసి, లోపల రానా, మీకు ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగింది. వాల్టర్, లేదు ఇక్కడ అంతా ఫైన్ అని చెప్పేశాడు. బయటకు వచ్చి చూస్తే స్కైలర్ హాల్లో కూర్చొని ఏదో ఒక డాక్టర్ దగ్గర నుండి మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంది. అదే నిన్న మేరీ చెప్పింది కదా, ఆమె బాస్ తో మాట్లాడే ఈ అరేంజ్మెంట్స్ అంతా చేసింది. ఆ అపాయింట్మెంట్ కి $5,000 ఖర్చు అవుతుంది, సో దాన్ని క్రెడిట్ కార్డ్ లో తీసుకోబోతున్నా అని చెప్పి వాల్టర్ కి చెప్పగా అది వాల్టర్ కి అస్సలు నచ్చలా. స్కైలర్, సరే నేను ఇప్పుడు క్రెడిట్ కార్డ్ లో అప్పు తీసుకోలేదులే, మన బ్రదర్ ఇలా హ్యాంక్ ఉన్నాడు కదా, వాడి దగ్గర అప్పు తీసుకుంటాను అని చెప్పగా అది కూడా వాల్టర్ కి అస్సలు నచ్చలా. సరే మీ అమ్మకి మీకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని చెప్పారా అని అడిగింది. అందుకు వాల్టర్ లేదు అని చెప్పి తలుపుతున్నాడు. సర్లే ఫైన్, నేను ఆమెకు చెప్తాలే అని చెప్పేశాడు. వెంటనే స్కైలర్, ఇక్కడ చూడు వాల్టర్, మనం ఇప్పుడు కానీ డబ్బుల గురించి ఆలోచించామంటే నీ ప్రాణాలు పోతుంది, మనకి నీ ప్రాణాలు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నువ్వు అలా అంతా ఆలోచించుకో అని చెప్పి హక్ చేసుకోగా, వాల్టర్, నువ్వు ఎవరి దగ్గర అప్పడగాల్సిన అవసరం లేదు స్కైలర్, నా దగ్గర పెన్షన్ ఉంది, ఆ డబ్బుల్ని తీసుకొస్తాను అని చెప్పి ఏసీ ఈవెంట్ లో ఉన్న మెత్తని అమ్మిన డబ్బులు ఉన్నాయి కదా, దాన్ని తీస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా సమయానికి ఎవరో ఏసీని ఆన్ చేసేసారు. కొంచెం డబ్బులు వెళ్ళిపోయింది. కరెక్ట్ గా సమయానికి వెనుకల జూనియర్ వచ్చి నిల్చున్నాడు. ఏం లేదు, ఏదో ప్రాబ్లం అంటే చూస్తున్నాను అని చెప్పి వాల్టర్ దాన్ని కవర్ చేస్తున్నాడు. జూనియర్, మీరెందుకు నన్ను నటిస్తున్నారు అని అడిగాడు. వాల్టర్ కి షాక్, వీడికి నేను చేసే విషయం ఏదైనా తెలిసిపోయిందా అని చెప్పి. చూస్తే జూనియర్, మీరు నటిస్తున్నారు నాన్న, సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు అని చెప్పి చాలా ఫీలింగ్ గా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాల్టర్ కి వాళ్ళ కొడుక్కి ఏం చెప్పాలో అర్థం కావట్లే. సరే ఈ డబ్బుల్ని బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేసి చెక్ మూలంగా హాస్పిటల్ కి పంపిద్దాము అని చెప్పి హైవేలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు వెనుకల పోలీస్ కార్ చాలా వేగంగా వస్తూ ఉంది. వీడు తననే పట్టుకోవడానికి వస్తున్నారేమో అని చెప్పి భయపడి స్లో అయ్యి పక్కకి వెళ్ళి చూస్తే ఆ పోలీస్ కార్ వేగంగా వెళ్ళిపోయింది. అమ్మయ్య, నన్ను పట్టుకోవడానికి వచ్చారేమో అని చెప్పి భయపడ్డాను అని చెప్పి ఊపిరి తీసుకొని బ్యాంక్ వెళ్ళి ఆ బండిని పార్క్ చేయడానికి ప్లేస్ వెతుకుతూ ఉన్నాడు. కరెక్ట్ గా సమయానికి పార్కింగ్ లో నుండి ఒకడు కార్ తీస్తూ ఉన్నాడు. అమ్మయ్య, ఎలాగో పార్కింగ్ దొరికింది అని చెప్పి బండిని స్టార్ట్ చేసే లోపు ఒక మంచి లగ్జరీ కార్ తో ఒకడు వచ్చి ఆ ప్లేస్ లో కార్ ని పార్క్ చేసేసాడు. వాల్టర్ కి, హే నేను పార్క్ చేయాల్సిన ప్లేస్ రా అది అని చెప్పి ఆరిచిన వాడు పట్టించుకోలే, ఎందుకంటే వాడి చెవులో బ్లూటూత్ వేసుకుని కాల్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. వాల్టర్ కి వాడిపై ఎక్కలేని కోపం, కానీ కార్ ని అలాగే వదిలి వెళ్ళి గొడవ వేసుకోలేడు కదా, సో వాడి కార్ ని పార్క్ చేసేసి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా వాడు ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు. అది కూడా అక్కడున్న అమ్మాయిలంతా చూసి ఏదో వికారంగా మాట్లాడుతున్నాడని మాత్రం అక్కడున్న వాళ్ళందరికీ అర్థమవుతూ ఉంది. వాల్టర్ కి
జెస్సీకి వాడి మొహం పగలగొట్టాలన్న కోపం ఉంది. సరే పోతే పోనీ పిల్లోడని చెప్పేసి వదిలేసి హాస్పిటల్కి డబ్బుల్ని కట్టి చెక్ రూపంలో పంపించమని చెప్పేశాడు. ఇక్కడ జెస్సీ గాడు వాడి ఇంటి నుంచి పారిపోయి వచ్చేసాడు కదా, నేరుగా వాళ్ళ అమ్మా నాన్న ఉన్న ఇంటికి వెళ్తున్నాడు. వాడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, వాడి పేరు జాక్. యాక్చువల్ గా జెస్సీ గాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయిన తర్వాత ఈ అలవాటు మన చిన్న కొడుకు జాక్ కూడా వస్తుందేమో అని చెప్పి భయపడే వెళ్ళి ఒక పేరెంట్స్ వీడిని ఇంటి నుంచి తరిమేస్తుంటారు. కానీ అర్ధరాత్రిలో ఇలా వాడిని చూసిందే, సరే నువ్వు ఇంట్లోపలికి రా అని చెప్పి వాడి రూమ్ లోనే ఉండమని చెప్పేశారు. చాలా రోజుల తర్వాత జెస్సీ చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కింద వాడి అమ్మ నాన్న వీడు ఇంట్లోనే ఉంటే మన కొడుకు జాక్ కూడా చెడిపోతాడేమో అనిపిస్తోంది అని చెప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. కానీ జెస్సీకి మాత్రం అలాంటి ఐడియా లేదు. వాడు మత్తు పదార్థాలకి బానిస అవ్వక ముందు వాడు వేసిన డ్రాయింగ్స్, ఫొటోస్ అంతా ఇంకా ఆ రూమ్ లో అలాగే ఉంది. సో మెత్ గంజాయి వల్లే మనోడు ఇలా తయారైనట్టున్నాడు. తర్వాత వాళ్ళ తమ్ముడు రూమ్ కి వెళ్ళి అక్కడున్న అవార్డు అన్నిటినీ చూసేసి నువ్వు క్లాస్ లో చాలా ఇంటెలిజెంటారా అని అడిగాడు. అందుకు జాక్ కూడా అవును అని చెప్పి ఆ అవార్డు అంతా ఎందుకు వచ్చింది అని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు, అంతా ఫైనే కదా అని చెప్పి అడిగి డోర్ ని ఓపెన్ లోనే పెట్టి వెళ్ళిపోయింది. ఈ జెస్సీ గాడు జాక్ కి తప్పుడు విషయాలు ఏదైనా నేర్పించేస్తాడేమో అని చెప్పి భయం. అందుకే జెస్సీ అమ్మ తలుపుని తెరిచే పెట్టి వెళ్ళింది. జెస్సీ మీ అమ్మకి నేను నిన్నెక్కడ చెడిపేస్తానేమో అని చెప్పి భయం. ఎందుకంటే నువ్వే కదా వాళ్ళకి చాలా ప్రియమైన కొడుకువి అని చెప్పి ఫీల్ అయి మాట్లాడేసి గార్డెన్ లో సిగరెట్ తాగి పైకి వెళ్ళి పడుకుంటున్నాడు. కానీ నిద్ర రాలా. సరే అని చెప్పి పాత వస్తువులున్న పెట్టెని చూస్తున్నాడు. అందులో కొన్ని బొమ్మలు, వాడు వేసిన డ్రాయింగ్స్ అన్నీ ఉంది. అందులో వాల్టర్ వైట్ ని కూడా చాలా కామెడీగా గీసున్నాడు. ఆ పేపర్ ని తిప్పి చూస్తే కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన పేపరు. అప్పుడు కాంబోగాడు ఫోన్ చేసి రే ఆదివారం మనమంతా ఒక మెత్తని తాగాం కదా, అది నీ దగ్గర ఇంకా ఉందా అని అడిగాడు. జెస్సీ రే ప్రతి వారం నీకు ఓసిగా ఇస్తూ ఉంటాను రా, దాన్ని తాగి బాగా లావ్ అవుతూ ఉండు అని చెప్పి తిట్టాడు. అందుకు కాంబో రే అదేమి నా కోసం అడగట్లా, ఇక్కడ ఒక గ్రూప్ పార్టీ జరుపుకోబోతున్నారంట, నీ దగ్గరున్న మొత్తం మెత్తని వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది, అందుకే ఫోన్ చేశాను అని చెప్పాడు. దాన్ని విన్న జెస్సీ ఒరే ముద్దపప్పు నేను వాటన్నిటిని ఎలా అమ్మాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నా, థ్యాంక్స్ రా ఉండు నేను నువ్వెక్కడున్నావో అక్కడికే తీసుకొస్తా అని చెప్పి అక్కడికి తీసుకెళ్లి దాన్ని అమ్మేశాడు. కట్ చేస్తే వాల్టర్ వైట్ ఐస్ ఈవెంట్ లో వెళ్ళిన డబ్బుని తీసుకుంటూ ఉన్నప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ఎవర్రా అని వెళ్ళి చూస్తే ఈ జెస్సీ గాడు నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు అని కోపంగా వాడిని ఇంటి వెనక్కి తీసుకెళ్లి నిన్ను పోలీసులు ఎవరైనా పంపించారా, నీ దగ్గర ఎక్కడైనా మైక్ ఉందే అని చెప్పి చూస్తున్నాడు. జెస్సీ కోపంగా నీకు మైక్ కావాలా, ఇదిగో ఇక్కడుంది చూడు, నేను ఇక్కడికి వచ్చిన దానికి కారణం నేను పోలీసులకి పట్టివ్వడానికి కాదు, నువ్వు తయారు చేసిన మెత్తు సూపర్ గా ఉండింది కాబట్టి మార్కెట్లో అది తొందరగా అమ్ముడిపోయింది, మనం మళ్ళీ దాన్ని కుక్ చేద్దామా వద్దా అని అడగడం కోసమే వచ్చాను అని చెప్పాడు. వాల్టర్ ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోరా, నువ్వు ఎవరని నాకు తెలియదు, నేను ఆ రోజు చెప్పాను కదా ఆ సంఘటన తర్వాత నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి అరిచాడు. జెస్సీ ఒక్క నిమిషం ఉండండి ప్రొఫెసర్, నేను ఇక్కడికి వచ్చిన దానికి కారణం ఇదిగో ఈ $4,000, ఆ మెత్తమ్మిన డబ్బుల్లో ఇది మీ యొక్క షేర్ తీసుకో అని చెప్పి మొహంపై పారేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అందుకు వాల్టర్ ఈ డబ్బు వద్దు ఏమీ వద్దు తీసుకెళ్లిపోరా అని చెప్తాడని మనం అనుకుంటే సిగ్గే లేకుండా కింద పడిన ఆ డబ్బుల్ని తీసుకుంటూ ఉన్నాడు. పాపం ఆయన కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి కదా. తర్వాత స్కైలర్ ఒక పాపులర్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకునింది కదా, ఇప్పుడు వాల్టర్ అండ్ స్కైలర్ అక్కడికి వెళ్ళారు. ఆ డాక్టర్ మీకున్న లంగ్ క్యాన్సర్ 3rd స్టేజ్ లో ఉంది, ఇందుకు ట్రీట్మెంట్ ఉంది, కీమోథెరపీ, ఇది తీసుకున్న వాళ్ళు కొంతమంది బ్రతుకుతున్నారు, కానీ నేను 100% గ్యారంటీ ఇవ్వలేను, ఇది క్యూర్ అయ్యి మీరు బ్రతుకుతారు అని చెప్పి. అందుకు వాల్టర్ సరే ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అని అడిగాడు. అందుకు డాక్టర్ చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, అదేంటని చెప్పి తర్వాత చెప్తాను, ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అంటారా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, వెయిట్ లాస్, కళ్ళు తిరగడం, చేతులు కాళ్ళు నొప్పి అని చెప్పి చాలా పెద్ద లిస్టే ఉంది అని చెప్తున్నాడు. కట్ చేసి జెస్సీ యొక్క పేరెంట్స్ ఇంటికి వస్తే అక్కడ పనిచేసే పని మనిషి రూమ్ క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక గంజాయి సిగరెట్ ని జెస్సీ రూమ్ లో దొరికింది అని చెప్పి చూపించింది. సో జెస్సీని పిలిచి ఎన్నిసార్లు నీకు ఇలా చెప్పాలి, ఇలాంటివన్నీ లోపలికి తీసుకురాకు అని చెప్పి, నిన్ను చూసి ఆ చిన్న పిల్లోడు కూడా చెడిపోవాలా అని చెప్పి క్లాస్ తీసుకుంటున్నారు. వాళ్ళ నాన్న నువ్వు ఇక ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, బయటికి వెళ్ళిపోరా అని చెప్పేశాడు. కానీ జెస్సీ దీన్ని ఇంట్లోకే తీసుకురాలేదు. సరే మీకేంటి, నేను ఇప్పుడు నుండి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అంతే కదా అని చెప్పి బయటకు వస్తే వెనుకలే ఆ జాక్ గాడు అక్కడికి వచ్చి చాలా థ్యాంక్స్ రా,
అన్న నేనే దాన్ని దాచిపెట్టున్నాను, నువ్వు నేను దాచిపెట్టానని చెప్పకుండా ఉండినందుకు ఇంకా నీ దగ్గర సిగరెట్ ఉంటే ఇలా ఇవ్వురా అని చెప్పి అడిగాడు. జెస్సీ వాడి చేతిలో పెట్టినట్టు పెట్టి కిందేసి తొక్కి పోరరే పోయి చదువుకోరా, ఇలాంటివన్నీ అవసరం లేదు నీకు అని చెప్పి అక్కడ నుండి టాక్సీలో వెళ్ళిపోయాడు. ఇక్కడ వాల్టర్ ఇంట్లో స్కైలర్ సరే ట్రీట్మెంట్ ని మనం రేపే స్టార్ట్ చేసేద్దామా అని అడిగింది. అందుకు వాల్టర్ ఏం మాట్లాడుతున్నావు స్కైలర్, అందుకు $90,000 అవుతుంది అని చెప్పి ఆ డాక్టర్ చెప్పాడు కదా, అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది, సరే నువ్వు చెప్పినట్టు ఆ ట్రీట్మెంట్ ని నేను తీసుకున్నా నేను బ్రతుకుతానా అన్న గ్యారంటీ లేదు, నేను చనిపోయిన తర్వాత ఆ అప్పులన్నీ మీ తలపైకి వచ్చి పడుతుంది, నేను చనిపోయిన తర్వాత నా ఫ్యామిలీని అప్పులో నెట్టేసి నేను ఎలా వెళ్తాను చెప్పు అని అడిగాడు. వాటన్నిటిని విన్న స్కైలర్ లేదు నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని తీరాల్సిందే అని చెప్పి గొడవ పడుతూ ఉంది. జూనియర్ ట్రీట్మెంట్ తీసుకోకుండానే పోరాడకుండానే చస్తాను అని చెప్పి అరుస్తున్నారు కదా, వెళ్ళి చావండి అని చెప్పి ఏడుచుతూ ఫీల్ అయ్యి మాట్లాడాడు. వాల్టర్ కి ఏం చెప్పాలో అర్థం కావట్లా, మనసులోనే ఈ అపాయింట్మెంట్ కి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయింది, ఇప్పుడు $90,000 కావాలంటున్నారు, ఈ ట్రీట్మెంట్ వేరే నేను చేసుకోవాలని చెప్పి ఇంట్లో సతాయిస్తున్నారు అని చెప్పి కోపంగా ఒక డ్రైవ్ వెళ్తూ ఉన్నాడు. అప్పుడు సివియర్ అయిన దగ్గు, బండిని సైడ్ లో ఆపి చూస్తే నోట్లో నుండి రక్తం వస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా బ్యాంక్ లో ఒక కారోడు ఇరిటేట్ చేశాడు కదా, వాడు కనిపించాడు. పెట్రోల్ బంక్ ను కార్ ని పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ మన వాల్టర్ చాలా కోపంగా ఫ్రస్ట్రేషన్ తో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళి క్లీన్ చేసే బ్రష్ ని తీసి ఇంజిన్ లో పెట్టి కార్ ని వైర్ తోనే ఆన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళిందే ఢమాల్ అని చెప్పి ఒక పెద్ద సౌండ్. వాడు బయటకు వచ్చి అయ్యో నా కాస్ట్లీ అయిన కార్ ఇలా అయింది అని చెప్పి షాక్ అయి చూస్తూ ఉన్నాడు. వాల్టర్ అమ్మయ్యా ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉందిరా బాబు అని చెప్పి కార్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేశారా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కింద కమెంట్ బాక్స్ పక్కన హైప్ అని ఒక ఆప్షన్ ఉంది, అది కూడా చేశారంటే మన ఛానల్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే జెస్సీ డ్రగ్ బిజినెస్ అంతా మనం ఆపేసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పి ఒక కంపెనీకి వెళ్ళి, సార్ నేను మీ సేల్స్ ని ఇంక్రీజ్ చేయగలను, నన్ను ఈ బిజినెస్ లోకి తీసుకోండి, నాకు జాబ్ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అందుకు ఆ ఇంటర్వ్యూయర్ బాబు ఈ జాబ్ లో జాయిన్ అవ్వడానికి మినిమం డిగ్రీ ఉండాలి, నువ్వు 10th ఫెయిల్, నేను నీకెలా సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ ఇవ్వగలను చెప్పు, సరే నీ జాబ్ క్వాలిఫికేషన్ కూడా ఒక జాబ్ ఉంది అని చెప్పి విండో ఓపెన్ చేశాడు. చూస్తే రోడ్డుపై ఒకడు కామెడీగా డ్రెస్ వేసుకుని కస్టమర్స్ అందరినీ లోపలికి పిలుస్తూ ఉన్నాడు. ఈ జాబే నీకు ఇవ్వగలను అనే విధంగా చెప్పగా జెస్సీ బయటకు వస్తూ అచ్చా మనం వాడదామన్నా ఈ సొసైటీ మనల్ని వదిలేట్టు కనిపిలే అని చెప్పి కోపంగా వచ్చేటప్పుడు కామెడీగా డ్రెస్ వేసుకున్నాడు కదా వాడు, రే జెస్సీ ఏంట్రా ఇక్కడ అని పిలిచాడు. వీడు జెస్సీ యొక్క బాల్య స్నేహితుడు. రే నేను ఒక పార్టీకి వెళ్ళా, అక్కడ నువ్వు అమ్మిన మెత్తుని ఇచ్చారు, వేరే లెవెల్లో నేను తెలుసా, ఇంకా అట్లాంటిది ఏదన్నా ఉంటే చెప్పు, తీసుకోవడానికి కస్టమర్స్ ఉన్నారా అని చెప్పాడు. వాడు చెప్పిందని చూస్తున్న మనకి ఓరి వెదవన్నర వెదవా, ఆల్రెడీ జాబ్ లేకుండానే ఈ పని చేస్తున్నావు, ఇంకా నీకు బుద్ధి రాలేదు కదరా సొంట అనిపిస్తూ ఉంది. ఓకే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడితే మనకి టైం వేస్ట్, రండి ఎపిసోడ్ లోకి వెళ్దాం. ఓకే వీడి పేరు బ్యాడ్జర్. జెస్సీ లేదురా బ్యాడ్జర్, నేను ఆ బిజినెస్ అంతా మానేసి కష్టపడి శ్రమించి లైఫ్ ని లీడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడు. అందుకు బ్యాడ్జర్ అరే ఏంట్రా జెస్సీ నీ ప్రోడక్ట్ కి మంచి డిమాండ్ ఉన్నప్పుడు రిటైర్ అవుతా అంటున్నావు, జెస్సీ ఏం చేద్దాం రా, ఆ ప్రోడక్ట్ ని తయారు చేయడానికి నాతో ఒక పార్ట్నర్ ఉన్నాడు, వాడి బిజినెస్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందుకు బ్యాడ్జర్ అయితే నువ్వు వాడు తయారు చేసేటప్పుడు పక్కనే ఉంటావు కదా, దాన్ని ఇప్పుడు నువ్వు తయారు చేసి నాకు ఇవ్వు, నాకు దాన్ని ఎలా అమ్మాలో బాగా తెలుసు, ఒకసారి నీ డిసిషన్ పై ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు. జెస్సీ కూడా మళ్ళీ జాబ్ కి వెళ్దామా లేక బ్యాడ్జర్ చెప్పినట్టు మెత్ కుక్ చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. తర్వాత వాల్టర్ అండ్ స్కైలర్ ఏదో పార్టీకి కార్ లో బయలుదేరారు. డాష్ బోర్డ్ పైన ఒక చిన్న గిఫ్ట్ ఉంది. దాన్ని చూసిన వాల్టర్ ఇదంతా ఒక చెత్త గిఫ్ట్, దీన్ని కానీ ఓపెన్ చేసి చూసారనుకో మనకే అవమానం, పార్టీ ఇన్విటేషన్ లో కూడా గిఫ్ట్ అంతా ఏది తీసుకురాకండి అని చెప్పి వేసునింది కదా, నువ్వు చదవలేదా స్కైలర్ అని అడిగాడు. అందుకు స్కైలర్ ఈ గిఫ్ట్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది, సైలెంట్ గా రండి మనకి పార్టీలో ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పింది. అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్ కన్నా చాలా పెద్ద పెద్ద గిఫ్ట్ అంతా ఉంది. వాల్టర్ వాడు గిఫ్ట్ వద్దని ఇన్విటేషన్ లో వేసున్నాడు కదా, అందుకు అర్థం గిఫ్ట్ తీసుకురమ్మని చెప్పి కోపడుతున్నాడు. యాక్చువల్ గా వీళ్ళు వచ్చినది ఒక బర్త్డే పార్టీకి, అది కూడా వాల్టర్ కి చాలా క్లోజ్ ఫ్రెండ్, అతని పేరు ఎలియట్, ఒక
$1 మిలియన్ కంపెనీకి ఓనర్. ఇప్పుడు ఆయన మిలియనర్ గా ఉన్నాడు అంటే దానికి కారణం మన వాల్టర్ యొక్క ఐడియాసే. కానీ వాల్టర్ ఆ కంపెనీలో ఉన్నప్పుడు ఇదేం అంత పెద్ద కంపెనీ కాదు. సో ఆయన యొక్క షేర్స్ అన్నిటిని తక్కువ డబ్బులకు అమ్మేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు. దాని తర్వాతే ఈ కంపెనీ వేరే లెవెల్లో పైకి గ్రో అయ్యి ఇప్పుడు ఈ ఎలియట్ మిలియనియర్ గా ఉన్నాడు. కానీ ఎలియట్ వాడి యొక్క ఫ్రెండ్ వాల్టర్ ని మర్చిపోకుండా వచ్చి వెల్కమ్ చేశారు. దాంతో పాటు హే గ్రెచెన్ ఎవరు వచ్చారో చూడు అని చెప్పి తన వైఫ్ ని పిలిచాడు. చూస్తే పోయిన ఎపిసోడ్ లో వాల్టర్ యొక్క పాస్ట్ లవర్ ఉంది కదా, ఆమె కూడా వాళ్ళిద్దరిని వెల్కమ్ చేసింది. తర్వాత వాల్టర్ లోపలికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలాగుందో చూస్తూ ఉన్నాడు. చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని చెప్పి ఆశ్చర్యపడి ఈ లైఫ్ అంతా నేను బ్రతుకుండాల్సింది, నాకే లక్కు లేదు అని చెప్పి బయటికి వచ్చి వాళ్ళ పాత ఫ్రెండ్స్ ని మీట్ అయ్యాడు. అందులో ఉన్న ఒకడు వాల్టర్ గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికి. కెమిస్ట్రీలో ఈయనకి తెలియంది అసలు ఏదీ లేదు, ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది తెలుసా మీకు, ఈయన ఎలియట్ కలిసే ఈ కంపెనీని బిల్డ్ చేశారు. అందులో ఉన్న ఒకడు మీరు ఎలియట్ కలిసే కదా ఈ కంపెనీని స్టార్ట్ చేశారు, మరి ఈ కంపెనీకి ఎలా పేరుని ఆలోచించారో అని అడిగాడు. వాల్టర్ నేను ఎలియట్ స్కూల్ టైం నుండే మంచి ఫ్రెండ్స్, స్కూలింగ్ చేస్తూ ఉన్నప్పుడే ఈ పేరు పెట్టాలని చెప్పి ఇద్దరం డిసైడ్ చేసేసాము అని చెప్పాడు. అందుకు అతను అయితే మీరు ఎలియట్ కలిసే కంపెనీని నడిపిస్తున్నారా అని అడిగాడు. పక్కన ఉన్న ఫ్రెండ్ లేదు గ్రెచెన్ అండ్ ఎలియట్టే ఇప్పుడు ఈ కంపెనీకి ఓనర్స్, ఈయన ఇప్పుడు ఒక యూనివర్సిటీలో పాఠాలంతా చెప్పుకునే టీచర్ అని చెప్పగా వాల్టర్ కి లైట్ గా కోపం వచ్చింది. కానీ దాన్ని బయటికి చూపించుకోవట్లే. సైట్ లో స్కైలర్ అండ్ ఎలియట్లు మాట్లాడుకోవడము చూస్తున్నాడు. దీని తర్వాత ఎలియట్ కి వచ్చిన గిఫ్ట్స్ అన్నిటిని అక్కడే అందరి ముందు ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. స్కైలర్ వీడు ఇంకా చిన్నపిల్లోడు అనుకుంటున్నాడా, ఎందుకు అన్నిటిని ఓపెన్ చేసి చూస్తున్నాడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంది. కరెక్ట్ గా ఎలియట్ కూడా వాల్టర్ ఇచ్చిన గిఫ్ట్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. చూస్తే అందులో రేమన్ న్యూడిల్స్ ప్యాకెట్ ఉంది. దాన్ని చూసిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. కానీ ఎలియట్ కంట్లో నీళ్లు. ఈ కంపెనీ స్టార్ట్ చేయకముందు ఈ ప్యాకెట్టే మాకు తిండిగా ఉన్నింది, అంత కష్టపడి మనం ఈ కంపెనీని బిల్డ్ చేశాం కదా వాల్టర్, నీకు ఈ కంపెనీ నూడిల్స్ ఎలా దొరికింది, ఇంకా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా, నాకు వచ్చిన గిఫ్ట్ లోనే ఇదే నాకు మనసుకి చాలా ఇష్టమైన గిఫ్ట్ అని చెప్పి చాలా ఫీలింగ్ గా మాట్లాడాడు. సో ఎలియట్ వాల్టర్ యొక్క ఫ్రెండ్షిప్ ని ఇంకా మర్చిపోలేదు. ఆ గిఫ్ట్ పనంతా అయిపోయి ఒక చోట ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ యొక్క పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఎలియట్ నువ్వెందుకు మళ్ళీ మన కంపెనీలోకి వచ్చి వర్క్ చేయకూడదు, నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని అడిగాడు. అందుకు వాల్టర్ లేదు ఎలియట్, నాకు పర్సనల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు ఎలియట్ నీకు క్యాన్సర్ ఉంది, అదేగా నువ్వు కానీ కంపెనీలో జాయిన్ అయ్యావు అంటే నీకు ఇన్సూరెన్స్ ఉంటుంది, దాంతో మొత్తాన్ని కవర్ చేసుకోవచ్చు అని చెప్పాడు. వాల్టర్ కి షాక్, నాకు క్యాన్సర్ ఉందన్న విషయం వీడికి ఎలా తెలిసిందిరా అని చెప్పి ఆలోచిస్తే వీడితో స్కైలర్ మాట్లాడుతూ ఉంది కదా, ఆమె విషయాన్ని చెప్పుండాలి అని చెప్పి అర్థం చేసుకున్నాడు. బయటకు వచ్చి అసలు నాకు క్యాన్సర్ ఉందన్న విషయాన్ని వాడికి చెప్పాల్సిన అవసరం ఏముంది స్కైలర్, డబ్బుల కోసం మళ్ళీ ఆ చెత్త కంపెనీలో పనిచేయమని చెప్పి పిలుస్తున్నాడు. వాడి దగ్గరే ఏదో పెద్ద డబ్బులు ఉన్నట్టు, నేను వాడి దగ్గర బిచ్చం అడుక్కున్నట్టుంది నువ్వు చేసిన పని, వీళ్ళంతా నా లైఫ్ లోనే ఉండకూడదు అని చెప్పి నేను అనుకున్నాను, నువ్వే ఈ పార్టీకి రమ్మని చెప్పి నన్ను కంపల్ చేశావు, అది కూడా నా పర్సనల్ విషయాలన్నింటినీ తీసుకెళ్లి వాడికి చెప్పావు, వాడి దగ్గర నేను ఏదో డబ్బు అడుక్కుని బిచ్చం ఎత్తున్నట్టు నాకు ఫీలింగ్ అని చెప్పి కోపడుతున్నాడు. అందుకు స్కైలర్ నేను ఈ విషయాన్ని ఎలియట్ కి చెప్పి తీరాలని చెప్పి నేనేమి ఈ పార్టీకి రాలేదు వాల్టర్, వాడు నీ మొహాన్ని చూసి నీకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా అని నన్ను బలవంతం పెట్టి అడిగేసరికి నేను చెప్పాల్సింది వచ్చింది. సరే వాడు అడిగాడు కదా, అందు ఆఫర్ కి నువ్వు ఓకే చెప్పావా లేదా అని అడిగింది. వాల్టర్ లేదు, నేనెందుకు ఆ దిక్కుమాలి కంపెనీకి మళ్ళీ వెళ్తాను చెప్పు, ఆ ఆఫర్ ని నేను రిజెక్ట్ చేశాను. ఇక్కడ చూడు స్కైలర్, నాకు ట్రీట్మెంట్ అంతా ఏం వద్దని చెప్పి నేను ఎప్పుడో చెప్పా కదా, ఇంకోసారి దీని గురించి మాట్లాడుకో అని చెప్పి కోపడ్డాడు. అందుకు స్కైలర్ మాట్లాడకూడదా, సరే మీరు ట్రీట్మెంట్ కి ఒప్పుకునే వరకు నేను మీతో ఒక్క మాట కూడా మాట్లాడను అని చెప్పి ఇంటికి బయలుదేరి వెళ్ళింది. నెక్స్ట్ డే కూడా వాటితో స్కైలర్ అస్సలు మాట్లాడడంలా. కట్ చేస్తే జెస్సీ ఇంటికి ఆ బ్యాచర్ గాడు ఒక బ్యాచ్ చేసుకొచ్చున్నాడు. సో జెస్సీ వీడు కలిసి మళ్ళీ ఆ మెత్తుని కుక్ చేయబోతున్నారు. వాడు ఆర్వీలోకి రాగానే హే ఇది బుల్లెట్ మార్క్సా అని అడిగాడు. అందుకు జెస్సీ బుల్లెట్ మార్క్స్ అంతా ఏం లేదు, ఎడార్లో మనం కుక్ చేస్తూ ఉంటాం కదా, సో వేడిగాలు వస్తూ ఉంటుంది, వెంటిలేషన్ కోసం నేనే పెట్టా అని చెప్పి కవర్ చేశాడు. తర్వాత అక్కడున్న వస్తువుల పేర్లన్నిటిని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎడార్ కి వెళ్ళి కుకింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక్కడ జూనియర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ బీర్ తాగడం కోసం అన్నిటిని ప్లాన్ చేశారు. కానీ అక్కడున్న షాప్స్ లో 18 years కింద
ఉన్న వాళ్ళకి బీర్ ఎవ్వరు ఐడి కార్డ్ చూపించి 18 years పైన ఉంటేనే ఇస్తారు. సో అక్కడికి వచ్చే పెద్దవాళ్ళ ఐడిని యూజ్ చేసి బీర్ తీసుకుందాం అనేదే వీళ్ళ యొక్క ప్లాన్. కరెక్ట్ గా సమయానికి ఒకరు అక్కడికి రాగా జూనియర్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీ ఐడిని యూజ్ చేసి మాకు బీర్ కొని పెడతారా అని అడిగాడు. అందుకతను నా ఐడిని యూజ్ చేస్తే బీర్ అంతా రాదమ్మా, పోలీసే వస్తుంది అని చెప్పి ఆ ఐడిని చూస్తే అతను ఒక పోలీసు. అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పారిపోయారు. ఎలాగో సమయానికి హ్యాంక్ వచ్చి జూనియర్ ని కాపాడి ఇంటికి తీసుకెళ్లిపోయాడు. స్కైలర్ వాడిని చూసింది, నువ్వు రూమ్ కి వెళ్ళు, తర్వాత నీ కథ చూస్తా అని చెప్పేసింది. హ్యాంక్ ఆల్రెడీ వీడు గంజాయి తాగుతున్నాడు, ఇప్పుడు బీరు స్టార్ట్ చేశాడా అని చెప్పగా స్కైలర్ ఏంటి జూనియర్ గంజాయి తాగుతున్నాడా అని చెప్పి షాక్ అయ్యింది. హ్యాంక్ మేరీని చూశాడు. మేరీ, నువ్వే కదా ఆ రోజు గంజాయి వల్ల ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది అని చెప్పి నన్ను అడిగావు, ఖచ్చితంగా జూనియర్ కే అలవాటు ఉంటుందని చెప్పి హ్యాంక్ చెప్పాను అని చెప్పింది. అందుకు స్కైలర్, ఏ మేరీ, ఆ రోజు చెప్పింది జూనియర్ గురించి కాదు, వాల్టర్ వైట్ గురించి. ఆయనే ఆ పని చేస్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు దాన్ని వాడడంలా ఆపేశాడు. నాకు ఇప్పుడున్న ఒకే ఒక టెన్షన్ ఏంటంటే వాల్టర్ వైట్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ తీసుకుందాం రా అని పిలిస్తే అస్సలు రావట్లే. అందుకు డబ్బులు మాత్రం కారణం కాదు, ఆయన మనసులో ఇంకేదో ఉంది. దాన్ని మనం ఒక ఫ్యామిలీ మీటింగ్ వేసి కనిపెట్టాలి అని చెప్పి అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎడార్లో జెస్సీ ఆ క్రిస్టల్ మెథడ్ తయారు చేసేసాడు. బ్యాడ్జర్, రే సూపర్, ఇక దీన్ని కొట్టామనుకో ఉంటుంది నా సామిరంగా అని చెప్పి తీసుకోబోతూ ఉన్నాడు. జెస్సీ, లేదు, ఇది నా పార్ట్నర్ చేసిన స్టాండర్డ్ లో అస్సలు లేదు అని చెప్పి తీసుకెళ్లి మట్లో పోసేశాడు. ఇది కరెక్ట్ గా వచ్చేంత వరకు నేను ట్రై చేస్తూనే ఉంటాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. బ్యాడ్జర్, రే దీని వాల్యూ ఏంటో తెలుసారా, రాత్రి పగలంతా కష్టపడి తయారు చేశాంరా, మట్టిలో పోసేసావు కదరా మూర్ఖుడా అని చెప్పి తిడుతున్నాడు. కట్ చేస్తే వాల్టర్ ఇంటికి రాగానే లోపలందరూ సోఫాలో రెడీగా కూర్చున్నారు మాట్లాడడానికి. వాల్టర్ కూడా అర్థమైంది వీళ్ళందరూ నాతోనే మాట్లాడడానికి వచ్చారు అని చెప్పి సోఫాలో వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక గేమ్ ని ఆడబోతున్నారు. ఎవరి దగ్గర సోఫా యొక్క దిండు ఉందో వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు స్కైలర్ దగ్గర ఉంది. అసలు మీరు ట్రీట్మెంట్ ని ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే అని చెప్పి ఆమె యొక్క పాత పురాణాన్ని చెప్పడం స్టార్ట్ చేసి ముగించేసింది. తర్వాత హ్యాంక్ దగ్గరికి వెళ్తే హ్యాంక్ కొన్ని కామెడీస్ అంతా చేసేసి స్కైలర్ ఏం చెప్పిందో అదే విషయాన్ని చెప్పాడు. తర్వాత జూనియర్, మీరెందుకు ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ చేసుకోవడానికి ఇంత భయపెడుతున్నారని చెప్పి నాకు తెలియట్లేదు నాన్న. ఈ లోకంలో ఇలా కుంటోల్లా బ్రతకడం ఎంత కష్టం అని చెప్పి మీకు తెలుసా? నేనే పోరాడి ఈ లోకంలో బతుకుతున్నాను, అసలు మీకేం రోగం చెప్పండి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అని చెప్పి చాలా ఫీల్ అయి మాట్లాడాడు. ఇప్పుడు మేరీ దగ్గరికి దిండొచ్చింది. నన్ను అడిగితే వాల్టర్ కి నచ్చింది చేయమని చెప్తాను అని చెప్పిందే స్కైలర్ కి ఎక్కలేని కోపం. అందరం కూర్చొని ఆయన్ని ట్రీట్మెంట్ చేయమని చెప్పి కంపల్ చేయమని చెప్తే నువ్విలా మాట్లాడుతున్నావే, అది కూడా నీ హస్బెండ్ కామెడీస్ అంతా చేస్తున్నాడు ఈ విషయంలో అని చెప్పి అందరూ గొడవ పడుతూ ఉన్నారు. వెంటనే వాల్టర్ దాన్ని ఆపడానికి ఒక విజిల్ వేసి, ఇప్పుడు దిండు నా చేతిలో ఉంది, నేను మాట్లాడేది వినండి. ఈ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకరిపై ఒకరు ఎప్పుడూ ప్రేమగానే ఉంటాము. మీరు నాకు చూపిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్స్. నా జీవితంలో నా సొంత నిర్ణయాల్ని నేను ఎప్పుడు తీసుకునింది లేదు, నా ఒపీనియన్ ని ఇంకొకరికి చెప్పింది లేదు, ఒక డిసిషన్ ని నేను కరెక్ట్ గా తీసుకునిందే లేదు. సో ఈ క్యాన్సర్ లోనైనా నా నిర్ణయాన్ని నేను తీసుకొనివ్వండి. అందుకు స్కైలర్, అయితే మీ కొడుకు గురించి మీరు ఆలోచించలేదా? నా కడుపులో ఉన్నదే ఈ కూతురు, మీ కూతురు, దీన్ని చూడాలని మీకు లేదా అని అడిగింది. వాల్టర్ ఏడుస్తూ, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ని నువ్వు కూడా చదివావు కా స్కైలర్, అందులో నేను బ్రతకడానికి 1% ఛాన్స్ అయినా ఉందా? లేదు. నా చివరి రోజుల్లో రోజుకి 40-50 మాత్రల్ని వేసుకుంటూ హాస్పిటల్ బెడ్ పై పడుకొని అక్కడే 1-2కి బాత్రూమ్ అంతా పోయి దాన్ని మీరు క్లీన్ చేస్తూ ఉండడం నాకు చూడాలని ఇష్టం లేదు స్కైలర్, ప్లీజ్ నేను ఈ ట్రీట్మెంట్ ని తీసుకోలేను, నన్ను వదిలేయండి అని చెప్పి చేతులెత్తి దండం పెట్టేశాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. వాల్టర్ పైకి లేసి పక్కకు చూస్తే స్కైలర్ అక్కడ లేదు. ఆమె ఒక టేబుల్ పై క్యాన్సర్ తో ఎలా అంతా పోరాడాలన్న బుక్స్ అన్ని ఉంది. వాల్టర్ కి మన భార్య మన కోసం ఇవన్నీ చేస్తోంది, మనపై ఎంత ప్రేమ ఉంటే ఇవన్నీ చేస్తూ ఉంటుంది అని చెప్పి కిచెన్ కి వెళ్ళాడు. ఆమె అక్కడ వెజల్స్ అన్నిటిని క్లీన్ చేస్తూ ఉంది. వెనుక నుండి హక్ చేసుకుని, సరే నేను నీకు నచ్చినట్టు ఆ ట్రీట్మెంట్ ని చేసుకుంటాను అని చెప్పాడు. స్కైలర్ అమ్మయ్యా అని చెప్పి ఊపిరి తీసుకొని వాల్టర్ ని హక్ చేసుకుని, నువ్వు ట్రీట్మెంట్ కి ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంది. తర్వాత ట్రీట్మెంట్ కోసం అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. స్కైలర్ బిల్లింగ్ కౌంటర్ లో నుండి ఒక ఇన్ఫర్మేషన్ ని తీసుకొచ్చింది. గవర్నమెంట్ ఈ ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ ఇంతకు ముందు అంతా ఇస్తూ ఉండేవాళ్ళంట, ఈ మధ్యలోనే తీసేశారంట. సో ఇప్పుడు క్రెడిట్ కార్డ్
కార్డ్ యూస్ చేసి నేను ఈ బిల్ ని పే చేశాను అండ్ ఎలియట్ ఏదో చెక్ పంపుతా అని చెప్పాడు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం, అదేంటని చెప్పి నువ్వు కనుక్కున్నావా అని అడిగింది. వాల్టర్ అదంతా నేను చూసుకుంటానులే, వచ్చిరా పక్కన కూర్చో అని చెప్పి లోపలికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. ఆయన్ని బెడ్ పై పడుకోబెట్టి లేజర్ తో ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేశారు. ఈ వాల్టర్ మనసులో మనం ఈ డబ్బుని ఎలియట్ దగ్గర నుండి గ్రెచెన్ దగ్గర నుండి తీసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటువైపు జెస్సీ ఉన్నాడు కదా, వాడికి మళ్ళీ ఆ మెత్ సరిగ్గా రాలేదు అని చెప్పి బయట పడేబోతూ ఉన్నాడు. ఈ బ్యాడ్జర్ గాడు ఎందుకు అన్నిటిని బయట పడేస్తున్నావు అని చెప్పి ఇద్దరి మధ్యలో తొక్కిసలాట అయ్యి మంచిగా ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. ఆ గొడవలో జెస్సీ వాడిని బయటికి గంటేసి ఆ ఆర్వీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే వాల్టర్ ట్రీట్మెంట్ అంతా తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ జెస్సీ ఇంటి గేట్ దగ్గర కార్ ని పార్క్ చేశాడు. కరెక్ట్ గా ఆ సమయంలో ఎలియట్ దగ్గర నుండి ఒక ఫోన్ కాల్. చెప్పు ఎలియట్ అని చెప్పి అటెండ్ చేస్తే కాల్లో ఉన్నది గ్రెచెన్. ఏడుస్తూ ఎలియట్ నీకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కి డబ్బులు ఇస్తా అని చెప్తే నువ్వు వద్దని చెప్పావంట. ఈ కంపెనీలో నీకు కూడా బాగా మంది వాల్టర్, మీరిద్దరూ కలిసే కదా ఈ కంపెనీని స్టార్ట్ చేశారు అని చెప్పి అడిగింది. అందుకు వాల్టర్ ఇక్కడ చూడు గ్రెచెన్, నీ డబ్బు వద్దని చెప్పానని చెప్పి నువ్వేం కోప్పడకు, నాకు ఇన్సూరెన్స్ ఉంది, డబ్బుతో ఏ ప్రాబ్లము లేదు, ఇప్పుడు కూడా ట్రీట్మెంట్ చేసుకొని ఇక్కడ ఉన్నాను. అందుకు ఆమె కూడా సరే సరే అప్పుడప్పుడు నువ్వు ఇలా కాల్ చేస్తూ ఉండు అని చెప్పి కాల్ ని కట్ చేసేసింది. ఈ జెస్సీ గాడు ఆ ఎడారి నుండి ఇంటికి వచ్చి వ్యాన్ లో ఉన్న వస్తువులన్నింటినీ తీసి పెడుతూ ఉన్నప్పుడు వాల్ట్ లోపలికి వచ్చి సరే మనం మళ్ళీ ఆ మెత్తుని కుక్ చేద్దామా అని అడిగాడు. జెస్సీ మాత్రం ఏం చెప్తాడు వద్దన చెప్పబోతున్నాడు. సరే అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న హెల్ప్ ఫ్రెండ్స్, మన ఛానల్లోకి వెళ్ళి బ్రేకింగ్ బ్యాడ్ ఫస్ట్ షార్ట్ వీడియో ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అంతా చూస్తారా అని చెప్పి ఆలోచించకండి. ఈ వీడియోని చూద్దామా వద్దా అన్నది వాళ్ళ యొక్క డిసిషన్. మన పని ఏంటంటే ఒక మంచి స్టోరీ ఉంది చూడండి అని చెప్పడం మాత్రమే. ఈ ఒక్క హెల్ప్ చేయండి చాలు ఫ్రెండ్స్. చేసేసారా? ఓకే. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెన్ చేస్తే ఆర్వి వ్యాన్ డోర్ లో ఉన్న బుల్లెట్ హోల్ లో నుండి కథ స్టార్ట్ అయింది. పోయిన ఎపిసోడ్ లో వాల్టర్ జెస్సీతో కలిసి కుక్ చేద్దామా అని చెప్పుంటాడు కదా, సో ఆర్వీలోకి వాడి వస్తువులన్నిటిని తీసుకెళ్లి చూస్తే అక్కడ అంతా గందరగోళంగా ఉంది. వాటన్నిటిని చూసేసి అంటే వీడు నేను లేకుండానే దీన్ని తయారు చేద్దాం అనుకున్నాడు అని చెప్పి మనసులో అనుకొని, ఇక్కడ చూడు జెస్సీ, ఈ కెమిస్ట్రీకి కెమికల్ కి నేనే రాజు, ఇది నా రాజ్యాంగం. ఈ మెత్ని నేను తయారు చేశాక దీన్ని రోడ్లో అమ్మడం నీ పని, ఆ కస్టమర్స్ ఎవరు ఏంటని చెప్పి నాకు అక్కర్లేదు అని చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడో బాంబ్ పేలి కార్ అద్దాలంతా పగిలిపోయి హార్న్స్ అంతా కొట్టుకుంటూ ఉంది. సైమల్టేనియస్ గా వాల్టర్ ఇక్కడ ఈ బిజినెస్ లో నేను సైలెంట్ పార్ట్నర్ ని సరేనా అని అడిగాడు. అందుకు జెస్సీ కూడా సరే అని చెప్పగా వాల్టర్ దగ్గరికి వచ్చి ఆ క్రేజీ ఎయిట్ ని ఆ చైనీస్ వాడిని మనం చంపేశాము, అందుకు ఏ ఆధారము లేదు, ఇకపై ఈ బిజినెస్ లో అలాంటి వైలెన్స్ ఉండకూడదు, బ్లడ్ షెడ్ ఉండకూడదు, అర్థమైందా అని చెప్తూ ఉన్నప్పుడు ఒకడు విరిగిన కార్ అద్దాలలో నడుచుకుంటూ ఒక సంచిని తీసుకొస్తూ ఉన్నాడు. ఎవడ్రా అది అని చూస్తే వాల్టర్ వైట్, గుండంతా కొట్టి మనిషి గుర్తుపట్టని రేంజ్ లో ఉన్నాడు. అక్కడ కట్ చేసి బ్రేకింగ్ బ్యాడ్ అనే టైటిల్ వేస్తున్నారు. అసలు వైలెన్స్ బ్లడ్ షెడ్ వద్దు అనుకున్న వాల్టర్ ఎందుకు వైలెన్స్ ని తీసుకున్నాడు అని చెప్పి చూద్దాం రండి. ఓపెన్ చేస్తే హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. స్కైలర్ ఆయన యొక్క పక్కనే కూర్చొని ఎందుకు భయపడకండి నేను మీతోనే ఉంటాను అని చెప్పి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. వాల్టర్ నువ్వు నా పక్కనే ఎప్పుడు ఉండలేవు కదా, వెళ్ళి జూనియర్ ని కాలేజ్ దగ్గర నుండి తీసుకురా, నేను ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాను, ఎందుకు భయపడకో అని చెప్పాడు. స్కైలర్ సరే నేను వెళ్తా, జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. ఎలియట్ దగ్గర నుండి ఏదైనా చెక్ వచ్చిందా, ఇంకా ఇంటికి పంపినే లేదు అని అడిగింది. వాల్టర్ అదంతా ఎప్పుడో వచ్చేసింది, దాన్ని క్రెడిట్ కార్డ్ లో కూడా వేసేసాను, డబ్బుల గురించి అంతా నువ్వేం బాధపడకో అని చెప్పేశాడు. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో గ్రెచెన్ తో మీ డబ్బులంతా నాకేం అవసరం లేదు, ఇన్సూరెన్స్ వస్తుంది అని వాళ్ళ దగ్గర ఒక అబద్ధము. ఇప్పుడు స్కైలర్ దగ్గర గ్రెచెన్ అండ్ ఎలియట్ చెక్కుని ఇచ్చేశారు అని చెప్పి ఈమె దగ్గర ఒక అబద్ధం. నిజానికి మెత్ని అమ్మి ఆ డబ్బులతోనే ట్రీట్మెంట్ చేసుకోబోతున్నాడన్న నిజం మనకి మాత్రమే తెలుసు. తర్వాత కాలేజ్ లో స్టూడెంట్స్ కి క్లాస్ కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. పాపం ఆయనకున్న క్యాన్సర్ ఆయన్ని చాలా కష్టపెడుతూ ఉంది. టాయిలెట్ లో ఒకే వామిటింగ్స్. అక్కడ పనిచేస్తున్న హ్యూగో అనే క్లీనింగ్ స్టాఫ్ పర్లేదు వాల్ట్ నేను క్లీన్ చేసుకుంటానులే మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నాడు. ఇతన్ని గుర్తుపెట్టుకోండి, ఇతని పేరు హ్యూగో. కట్ చేస్తే రీహాబిలిటేషన్ సెంటర్ లో స్కైలర్, జూనియర్, వాల్టర్ ఉన్నారు. అక్కడ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అంతా ఎలా వాళ్ళు క్యాన్సర్ ని ఎదిరించి ఫైట్ చేస్తున్నారన్న ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్నిటిని చెప్పి వాళ్ళకి వాళ్ళు మోటివేట్ చేసుకుంటారు. స్కైలర్ అండ్ జూనియర్ వాళ్ళ నాన్నని ఎలా వాళ్ళు చూసుకున్నారన్న విషయం అంతా చెప్పి
చెప్పి వాల్టర్ని కూడా మీరెలా ఫీల్ అవుతున్నారు, ఈ క్యాన్సర్ నొప్పి నుండి మిమ్మల్ని మీరు ఎలా డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు అని అడిగితే వాల్టర్, నేను డెజర్ట్ లో వాకింగ్ వెళ్తా, అక్కడున్న కొన్ని చెట్లను చూస్తూ ఉన్నప్పుడు నాకు కొంచెం మనశ్శాంతి ప్లస్ స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది అని చెప్పాడు. చూస్తే ఆర్వీలో మెత్త తయారు చేస్తూ ఉన్నప్పుడు ఊపిరి కూడా తీసుకోలేకుండా బయటకు వచ్చేసాడు. జెస్సీ, యో వాల్ట్ ఏమైంది, రారా చైర్లో కూర్చో అని చెప్పి కూర్చోపెట్టి విసురుతూ ఉన్నాడు. చూస్తే ఆయన యొక్క చెస్ట్ లో బ్యాండేజ్ వేసున్న మార్క్ ఉంది. నాకెప్పుడు చెప్దామని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు, నీకు క్యాన్సర్ అని చెప్పి అని అడిగాడు. వాల్టర్, ఓయ్ నీకెలా తెలుసు నాకు క్యాన్సర్ ఉందని చెప్పి అని అడిగాడు. అందుకు జెస్సీ, మీ చెస్ట్ కి వేసున్న బ్యాండేజ్ మార్క్ ఉంది కదా, మా ఆంటీకి కూడా ఆమె క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలాగే వేసున్నారులే. ఓ ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఈ బిజినెస్ లోకి వచ్చావో అని చెప్పి. ఇందులో బాగా డబ్బులు సంపాదించి నీ ఫ్యామిలీకి ఇద్దామనే కదా. అందుకు వాల్టర్, అబ్బా సైంటిస్ట్ కనుక్కునేశాడు. ఐన్స్టీన్, నమస్తే, మీరు వెళ్ళి మెత్తను తయారు చేయండి, దీని తర్వాత నా వల్ల కుదరదు, ఏదైనా డౌట్స్ వస్తే నన్ను అడుగు, నేను చెప్తాను అని చెప్పి పంపించాడు. జెస్సీ వెళ్ళేటప్పుడు ఆ కీమోథెరపీ ట్రీట్మెంట్ అయిపోయేదాకా ఐస్ ప్యాక్స్ ని తలపై పెడుతూ ఉండు, లేకపోతే తల్లో ఉన్న జుట్లంతా రాలిపోతుంది, మా ఆంటీ యొక్క ఐడియానే అవంతా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత హ్యాంక్ కు దొరికిన మాస్క్ లో ఏదైనా ఫింగర్ ప్రింట్ ఉందా అని చెప్పి ల్యాబ్ లో ఇస్తే అక్కడ చిన్నపిల్లల ఫింగర్ ప్రింట్ మాత్రమే దొరికింది. ప్లస్ అందులో ఒక ఇన్విజిబుల్ వాటర్ మార్క్ ఉంది. ఏంటి అని చూస్తే వాల్టర్ వైట్ పనిచేసే కాలేజ్ ల్యాబ్ ఉంది కదా, ఆ కాలేజ్ యొక్క పేరే అందులో ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్న వీళ్ళు ఇప్పుడు వాల్టర్ పనిచేసే ఆ కాలేజ్ కి వెళ్ళబోతున్నారు. కట్ చేస్తే జెస్సీ గారు తయారు చేసిన మెత్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి అందులో వచ్చిన డబ్బులతో వాల్టర్ కి ఒక ప్రీపెయిడ్ మొబైల్ ఫోను ప్లస్ $2,600 ని ఇచ్చాడు. వాల్టర్, రే పగలు రాత్రి కష్టపడితే వచ్చిన డబ్బులు ఇదే అని అడిగాడు. జెస్సీ, సారీ బాస్, అందులో సగమే నీది, 1300, నాది 1300 అని చెప్పాడు. అందుకు వాల్టర్, రే నువ్వు మనం తయారు చేసిన మెత్ ని అమ్మేసావా లేక ఎక్కడైనా కూర్చొని తాగేసి వచ్చావా అని అడిగాడు. జెస్సీ, యో వైట్, దీన్ని నమ్మడానికి నేను నానా తంటాలు పడ్డాను తెలుసా, ఒక్కొక్క ఇల్లు ఎక్కి మేడం ప్లీజ్ దీన్ని తీసుకోండి, సార్ ప్లీజ్ దీన్ని తీసుకోండి అని చెప్పి అమ్మాను. నువ్వు తయారు చేసి ఇచ్చిన మెత్తలో సగం కూడా సరిగ్గా అమ్మలేదు, ఇంకా ముక్కాలు భాగం అలాగే ఉంది అని చెప్పాడు. వాల్టర్, రే జెస్సీ, ఇలా ఒక్కొక్క కస్టమర్ ని వెతుక్కుంటూ వెళ్ళమ్మితే మనం ఎప్పుడురా డబ్బులు సంపాదించేది, దీన్ని హోల్సేల్ గా అమ్మాలరా, ఇక్కడ దీన్ని హోల్సేల్ గా తీసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళకూడదా అని అడిగాడు. అందుకు జెస్సీ, హోల్సేల్ గా తీసుకునేవాడు ఒకే ఒకడు నాకు తెలిసినోడు ఉన్నాడు, వాడే క్రేజీ 8, వాడిని దాన్ని చంపేశావుగా. వాల్టర్, రే వాడు చస్తే ఏంట్రా, వాడి ప్లేస్ లోకి ఇంకొకడు ఎవడో ఒకడు వచ్చింటాడు కదా, వాడి దగ్గరికి తీసుకెళ్లే అమ్ము. జెస్సీ, వచ్చున్నాడు ఒకడు, వాడు క్రేజీ కన్నా చాలా చెడ్డోడంట, వాడి పేరు టూకో అని చెప్పాడు. అందుకు వాల్టర్, సరే నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు అని చెప్పాడు. ఈ మెత్ డిస్ట్రిబ్యూటర్ అంత ఈజీగా ఎవరితో మాట్లాడరు వాల్టర్, వాడిని కలవాలంటే లోపల వాడి గ్రూప్ లో ఎవరో ఒకరు మనకి తెలుసుండాలి. ఈ క్రేజీ 8 దగ్గర నాకు ఆ చైనీస్ వాడిని తెలుసు, అలా ఎవరైనా తెలుసుంటే వాళ్ళతో వెళ్ళి మాట్లాడచ్చు, మనం ఇంత సంపాదిస్తున్నాం కదా ఇది చాలదా అని అడగ్గా వాల్టర్, నేను నా లైఫ్ ని రిస్క్ చేసి ఇక్కడున్న లాని బ్రేక్ చేసి పని చేస్తున్నాను, ఈ చిల్లర డబ్బుల కోసమా అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒక పక్క ట్రీట్మెంట్ కి బిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, కాలేజ్ లో క్లాస్ మధ్యలో వామిటింగ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. యు గో వైట్, నేను దాన్ని క్లీన్ చేస్తానులే, ఇదిగో బ్రూమర్ తీసుకోండి అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ అవుతున్నారు. అండ్ తర్వాత వాటర్ ల్యాబ్ లో ఉన్నప్పుడు ప్రిన్సిపల్ మేడం అక్కడికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడానికి విజిటర్ వచ్చున్నారు అని చెప్పారు. చూస్తే ఆ హ్యాంక్ గాడే, ఆమెను చూసి కూడా వీడు సొల్లు కార్చుకుంటూ ఉన్నాడు, ఆమె మంచి ఫిగర్ కదా అని చెప్పి. తర్వాత డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసాడు. మాస్క్ చూపించి దీన్ని ఎక్కడైనా చూసినట్టుందా అని అడగ్గా వాల్టర్ కి భయం స్టార్ట్ అయిపోయింది. దాన్ని మొహంలో చూపించుకోకుండా లేదే ఎక్కడ చూడలేదే అని చెప్పగా హ్యాంక్ ఈ మాస్క్ ని యూస్ చేసి మెత్తును కుక్ చేస్తున్నారు ఎడార్లో, అదే మన ఊరి చివరు ఉంది కదా అందులోనే. సర్లే ఈ ల్యాబ్ లో ఈ మాస్క్ అంతా ఎక్కడ ఉంటుంది, ఆ రూమ్ ని ఓపెన్ చేయి, దాన్ని వెళ్ళి చూద్దాం, అక్కడ ఏదైనా మిస్ అయి ఉండే అవకాశం ఉంది కదా అని చెప్పి మాట్లాడుతూ వెళ్తూ రూమ్ ని ఓపెన్ చేశారు. లోపలికి వెళ్తూ ఈ రూమ్ కీస్ ఎవరెవరి దగ్గర ఉంటుంది అని అడిగాడు. అందుకు వాల్టర్, నా దగ్గర, ప్రిన్సిపల్ మేడం దగ్గర అండ్ ఇక్కడ పనిచేసే స్టాఫ్ దగ్గర ఉంటుంది, స్టూడెంట్ కంతా ఈ లోపలికి రావడానికి అనుమతి లేదు అని చెప్పాడు. హ్యాంక్ అక్కడున్న మాస్క్ ని కౌంట్ చేసి చూసి ఇక్కడ 2 మాస్క్ లేదు, ప్లస్ ఇక్కడ ఉన్న గ్లాస్ ఫ్లాస్క్ కూడా కొన్ని కనిపించడం లేదు అని చెప్తూ ఉన్నప్పుడు వాల్టర్ మొబైల్ రింగ్ అవుతూ ఉంది. అదే జెస్సీ గాడు ఒక మొబైల్ కొనిచ్చాడు కదా అది. హ్యాంక్, ఇక్కడున్న చాలా వస్తువులు కనిపించడం లేదు వాల్ట్, నీకు దీన్ని ఎవరైనా తీసుంటారన్న అనుమానం ఏదైనా ఉందా అని చెప్పి వాల్టర్ ని అడుగుతూ ఉంటే ఆయనకి ఏం చెప్పాలో తెలియట్లేదు.
చేయట్లా. ఒక్క నిమిషం ఉండు అని చెప్పి కాల్ ని లిఫ్ట్ చేస్తే జెస్సీ ఏంటి రాంగ్ టైమింగ్ లో కాల్ చేశానా అని అడిగాడు. వాల్టర్ అవును అని చెప్పగా సరే నేను చెప్పేది మాత్రం విను. నిన్న టూకో అని ఒకటి గురించి చెప్పాను కదా, వాడు మెత్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి వాడితో మన ఫ్రెండ్ స్కిన్నీ పీట్ టచ్ లో ఉన్నాడు. సో వాడి దగ్గర మనం తయారు చేసిన అన్నిటినీ తీసుకెళ్లి డీల్ మాట్లాడబోతున్నాను, ఓకేనా అని అడిగాడు. వాల్టర్ ధారాళంగా చేయండి, నాకు ఏ అభ్యంతరమూ లేదు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి కాల్ కట్ చేసేసి ఈ డాక్టర్ నాకు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అని చెప్పి కవర్ చేశాడు. అందుకు హ్యాంక్ నీ ప్లేస్ లో మెత్ తయారు చేసేవాడు ఉన్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నిన్ను కూడా పోలీసులు పట్టుకెళ్తారు, అప్పుడు ఈ కాలేజ్ లో ఉన్న వాళ్ళు మొత్తం నీ గురించే మాట్లాడుకుంటారు అనే విధంగా జోక్ చేసి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ జెస్సీ అండ్ స్కిన్నీ టూకో ప్లేస్ కి వెళ్లారు కదా, లోపలికి వెళ్ళడానికే చాలా సెక్యూరిటీ చెకింగ్ ఉంది. లోపలికి వెళ్ళిందే వాల్టర్ తయారు చేసిన మెత్ శాంపుల్ ని ఈ టూకో గాడు చెక్ చేసి చూస్తున్నాడు. ఈ మెత్ వేరే లెవెల్లో ఉంది, నువ్వు ఎవరి కింద పనిచేస్తున్నావో అని అడిగాడు. అందుకు చేసి నేను ఎవరి కింద వర్క్ చేయటం లేదు, నేను నా పార్ట్నరు కలిసి మెత్ని తయారు చేస్తున్నాము అని చెప్పాడు. టూకో సరే నాకు ఇది నచ్చింది, నేను ఈ డీల్ ని ఓకే చేస్తున్నాను అని చెప్పేశాడు. జెస్సీ డీల్ ఓకేనా, నేను దీనికి ఎంత అమౌంట్ అనేదే చెప్పలేదే. అందుకు టూకో సరే ఎంతో చెప్పు అని అడిగాడు. జెస్సీ 1 గ్రామ్ కి $35, నా దగ్గర 1 పౌండ్ ఉంది, సో $35,000 అవుతుంది అని చెప్పాడు. అందుకు టూకో ఓకే నాకు ఈ డీల్ ఓకేనే, నేను డబ్బులు ఇచ్చేస్తాను, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపో, తర్వాత డబ్బులు ఇస్తాను అని చెప్పాడు. జెస్సీ తర్వాత స్కిన్నీ ఏంటిది, ఫస్ట్ డబ్బులు తర్వాతే ఈ మెత్ ప్రోడక్ట్ ని మీకిస్తాను అని చెప్పగా టూకో గాడు కత్తితోనే బెదిరించాడు. దాన్ని చూసిన జెస్సీ వీళ్ళతో ఈ పని కాదులే అని చెప్పి ఆ మెత్ని తీసుకొని పారిపోబోయాడు. ఆ బాడీ గార్డ్స్ వాడిని పట్టుకొని కుర్చీలోనే కూర్చోపెట్టగా టూకో నీకిప్పుడు డబ్బులే కదా కావాలి, ఇదిగో తీసుకో అని చెప్పి సంచిలో చాలా డబ్బులు నేసిస్తున్నాడు. జెస్సీ కూడా సరే డబ్బులు ఇస్తున్నాడు కదా అని తీసుకోబోతూ ఉన్నప్పుడు ఆ సంచితోనే తలపై కొట్టి కింద పడేసి చిత్తక బాదుతున్నాడు. జెస్సీ యొక్క ఫేస్ షేపే మారిపోయిందంటే చూసుకోండి, అలా కొట్టాడు. కట్ చేస్తే ఇక్కడ వాల్టర్ కాలేజీని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ హ్యాంక్ హ్యూగోని అరెస్ట్ చేస్తున్నాడు. ఎందుకని అడిగితే ఈ హ్యూగో గాడి పైన ఏదో పాత కేసులు ఉన్నాయంట, సో వీడే ఈ ల్యాబ్ లో ఉన్న వస్తువులన్నిటిని మెత్ తయారు చేయడానికి ఇచ్చుంటాడనే సందేహంతో అరెస్ట్ చేస్తున్నారు. తర్వాత ఇంటికి వచ్చి జెస్సీకి కాల్ చేస్తున్నాడు, కానీ వాడు కాల్ ని పిక్ చేయడంలా. సో వాడికి ఒక వాయిస్ నోట్ పెట్టి షవర్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నప్పుడు జుట్టు ఎక్కువగా రాలడం మొదలైంది. బయటకు వచ్చి మళ్ళీ ఒకసారి కాల్ చేశాడు. ఈసారి కాల్ ని లిఫ్ట్ చేసింది స్కిన్నీ. సో మొత్తం స్టోరీని వాల్టర్ కి చెప్పాడు. నేరుగా హాస్పిటల్కి వెళ్తే జెస్సీ అసలు స్పృహలోనే లేడు. ఆ టూకోగాడు కొట్టిన దెబ్బట్లాంటిది. వాల్టర్ కి గిల్ట్ గా ఉంది, నా వల్లే వీడికి ఇలా జరిగింది, నేనే ఈ టూకోగాడితో ఈ డీల్ మాట్లాడమని చెప్పి పంపాను, నా వల్లే కదా ఇలా జరిగింది అని చెప్పి స్కిన్నీతో నాకు టూకో గురించి అన్ని విషయాల్ని చెప్పు అని చెప్పి డీటెయిల్స్ ని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఎక్కువగా టాబ్లెట్స్ వాడడం వల్ల జుట్టు అక్కడక్కడ ప్యాచ్ గా ఊడిపోతున్నాయి. సరే దీన్ని ఇలాగే వదిలేస్తే అస్సలు బాగుండదు అని చెప్పి గుండు గీసుకొని బయటికి వెళ్తే దాన్ని చూసిన స్కైలర్ కి షాక్. కానీ వాడి కొడుకు జూనియర్ ఉన్నాడు కదా, వాడికి అది నచ్చింది. నెక్స్ట్ డేనే టూకో ప్లేస్ కి కొంచెం మెత్తని తీసుకొని లోపల ఎంట్రీ అయ్యాడు. యాజ్ యూజువల్ లోపలికి ఎవరు వచ్చినా బాగా చెక్ చేసే కదా పంపిస్తారు, సో లోపలికి పంపారు. టూకో ఆ మెత్తని చూసేసి నీ పేరేంట్రా అని అడిగాడు. నా పేరు వాల్టర్ వైట్ అని వాల్టర్ వైట్ చెప్తాడని చెప్పి మనం ఊహించాము, కానీ వాల్టర్ వైట్ అది చెప్పలేదు. నా పేరు హైసన్బర్గ్ అని చెప్పి అండర్ గ్రౌండ్ బిజినెస్ కి వాడికంటూ ఒక పేరు పెట్టుకున్నాడు. టూకో హైసన్బర్గ్ పేరే చాలా వ్యత్యాసంగా ఉంది, సరే కూర్చో అని చెప్పాడు. వాల్టర్ లేదు నేను ఇక్కడ కూర్చొని నీతో విందు భోజనం చేసి నీతో మాట్లాడడానికి రాలేదు టూకో, నాకు రావాల్సిన $50,000, 1 కేజీ మెత్కి $35,000 ప్లస్ నా పార్ట్నర్ ని మక్కిల కింద కొట్టి ఎముకలు నేర్చావు కదా, అందుకు $15,000, మొత్తం $50,000 కావాలి అని అడిగాడు. టూకో గడికి షాకు. తాగుతున్న సిగరెట్ ని నాలుకతోనే ఆపి లేసి పార్ట్నరా ఎవరబ్బా, ఓ నిన్న ఒక బొక్కోడిని కింద పడేసి చెత్త కొట్టానే వాడి ఒక పార్ట్నరా నువ్వు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి పోలీసులను తోడుకొని వస్తావు అనుకున్నాను, ఇలా ఇంకా ఎక్కువ మెత్తను తయారు చేసి తీసుకొచ్చావు అని చెప్పి పగలబడి నవ్వాడు. చుట్టూ ఉన్న మనుషులు కూడా
అవ్వగా వాల్టర్ టేబుల్ పై ఉన్న మెత్త పొట్లంలో నుండి ఒక్క పీస్ ని మాత్రం తీస్తూ నువ్వు చెప్పిందంతా కరెక్టే టూకో, కానీ ఇది మెత్త కాదు అని చెప్పి నేలకేసి కొట్టాడు. అది బాంబులాగా రియాక్ట్ అయ్యి లోపల ఉన్న వాళ్ళ చెవులంతా గుయ్యమనింది. వాల్టర్ టేబుల్ పై ఉన్న మొత్తం ప్యాకెట్ ని తీసుకున్నాడు. టూకో మనుషులు వాడిపై గన్ను తీయగా వాల్టర్ ఈ ప్యాకెట్ మొత్తాన్ని కిందకేసి కొట్టేస్తా అని చెప్పి బెదిరిస్తున్నాడు. చిన్న మొక్క విసిరినందుకే ఇంత ఇంపాక్ట్ అయ్యింది. ప్యాకెట్ వేస్తే అంతే సంగతి అని అర్థం చేసుకున్న టూకో సరే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి జెస్సీని ఏ సంచితో అయితే కొట్టాడో అదే సంచిలో డబ్బులు ఇచ్చి నెక్స్ట్ వీక్ కూడా నీ యొక్క మెత్ నాకు కావాలి, నీ ప్రోడక్ట్ కి ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది అని చెప్పి టూకో వాల్టర్ తో డీలింగ్ మాట్లాడాడు. వాల్టరు సరే అని చెప్పి ఆ డీల్ ని ఒప్పేసుకొని కారుకి వెళ్ళి ఆ కవర్ ని ఓపెన్ చేసి ఎస్ మొత్తానికి సాధించాంరా అని చెప్పి ఒక్కసారి ఊపిరి తీసుకొని కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది.